సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. హత్నూర మండల పరిధిలోని మంగాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు తన పొలంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి 28 రోజులు గడిచినా కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఏర్పడటంతో మరింత మనస్తాపానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో దౌలతాబాద్ చౌరాస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్న మల్లేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమై వెంటనే అతడిని అడ్డుకుని ప్రమాదాన్ని నివారించారు. అనంతరం తాను ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న అధికారులు స్థానిక నాయకులు కొనుగోలు కేంద్రానికి చేరుకొని రైతును ఓదార్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. పట్టుకుని 10 ఎకరాల దాకా పట్టుకోవచ్చు. నాకు తెలుసు అసలు సంగతి నాకు తెలియదు, కానీ కాకపోతే ఇక్కడికి వచ్చి నెల 15 రోజుల పైన అవుతుంది. మొన్నటి దాకా నీళ్ళలోనే ఉండవద్దు. మొన్న ఫుల్ వర్షం పడ్డట్టు ఎకరాంతా పొలం వేసినాము. సొంతం పట్టుకుని 10 ఎకరాల దాకా పట్టుకోవచ్చు. నాకు తెలుసు అసలు సంగతి నాకు తెలియదు, కానీ కాకపోతే ఇక్కడికి వచ్చి నెల 15 రోజుల పైన అవుతుంది. మొన్నటి దాకా నీళ్ళలోనే ఉండవద్దు. మొన్న ఫుల్ వర్షం పడ్డట్టు నడువు ఆడ కూడా చేసిన ఆడ పెద్ద కాలేదు.